మీ జీవితంలో ఏ పని చేసినా ఫలితం లేదని బాధపడుతున్నారా? ఈ ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీతలో ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయి. ఈరోజు మన భగవద్గీత నుండి మన జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన పాఠాలను తెలుసుకుందాం. మొదటి పాఠం, కర్మపై దృష్టి పెట్టడం, ఫలితాలపై కాదు. మనం ఏ పని చేసినా దాని ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితం గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడి, భయం పెరుగుతాయి. మీ దృష్టిని పనిపై మాత్రమే ఉంచండి. అంకిత భావంతో నిస్వార్థంగా మీ పనిని చేస్తే నాణ్యత మెరుగుపడుతుంది. అప్పుడు ఫలితాలు వాళ్ళంతట అవే మీకు అనుకూలంగా వస్తాయి. రెండవ పాఠం, మీ మనసును నియంత్రించడం. మనసు ఒక అదుపులేని గుర్రం లాంటిది. అది చాలా చంచలమైనది. కానీ అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దాన్ని అదుపు చేయవచ్చని గీత చెబుతుంది. మీ మనసు మీ అదుపులో ఉంటే అది మీకు అతిపెద్ద మిత్రుడుగా మారుతుంది. రోజువారీ మెడిటేషన్, శ్వాస వ్యాయామాల ద్వారా మనసును శాంతపరచవచ్చు. మూడవ పాఠం, మీ ధర్మాన్ని తెలుసుకోండి మరియు అనుసరించండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది. ఇతరులను అనుసరించడానికి ప్రయత్నించడం కంటే మన సొంత ధర్మాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించడం ఎంతో ఉత్తమం. మీరు మీ ధర్మాన్ని అనుసరించినప్పుడు మీ జీవితానికి ఒక అర్థం, స్పష్టత లభిస్తుంది. నాలుగవ పాఠం, ఆత్మ శాశ్వతమైనది, శరీరం కాదు. భగవద్గీత ఆత్మకు పుట్టుక చావు లేదని చెబుతుంది. నశించేది కేవలం మన భౌతిక శరీరం మాత్రమే. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మనలోని భయం, దుఃఖం తగ్గిపోతాయి. జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఈ జ్ఞానం ద్వారా మనం ధైర్యంగా ముందుకు సాగగలం. చివరి మరియు 5వ పాఠం, శరణాగతిని అభ్యసించండి. మన ప్రయత్నం మనం పూర్తిగా చేసి ఆ ఫలితాలని దేవుడికి అప్పగించడం. అన్ని కర్మల ఫలాలను నాకు అప్పగించి నాలోనే శరణు కోరు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ శరణాగతి వల్ల మనపై ఉన్న భారం మొత్తం తగ్గిపోతుంది. మన జీవితాన్ని మన నమ్మకంతో ప్రశాంతంగా జీవించగలం. ఈ 5 పాఠాలు కేవలం బోధనలు కాదు, అవి మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన సూత్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి.